పెంపుడు జంతువులను ప్రేమించే ప్రతి ఒక్కరూ వాటి ఆరోగ్యంతో పాటు వాటి నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించకుండా ఉండేందుకు సకాలంలో రేబీస్ వ్యాక్సినేషన్ ఖచ్చితంగా వేయించాలని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జునోసిస్ డే సందర్భంగా కోర్లమ్మపేట పశు వైద్యశాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధులను జునోటిక్ వ్యాధులుగా పిలుస్తారని, ఈ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీన ప్రపంచ జునోసిస్ దినోత్సవంగా జరుపుకోవటం జరుగుతుందన్నారు. తమ పెంపుడు జంతువులను ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలన్నారు. జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో అతి ముఖ్యమైనది రేబిస్ అన్నారు. స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, మెదడువాపు, బ్రూసెల్లోసిస్, లెఫ్ట్ స్పైరోసిస్, నిఫా వైరస్ లాంటి వ్యాధులు సంక్రమించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా పశు వైద్య శాఖాధికారి డాక్టర్ టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏరియా పశు వైద్యశాలలో ఏర్పాటు చేసిన పెంపుడు జంతువులకు ఉచిత వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమంలో 5,000 మంది పెంపుడు జంతువులు, వాటి యజమానులకు జంతువుల నుంచి సంక్రమించే వ్యాధుల నియంత్రణ, వాటి ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై ఈ ఉచిత వైద్య శిబిరం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డికి రాజు వెట్ పెట్ నీడ్స్ అధినేత వానపల్లి రాజు బ్రదర్స్ భారీ గజమాలతో ఘన స్వాగతం పలికి వినాయక విగ్రహాన్ని బహుకరించారు. జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా 1000 మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. సహాయ సంచాలకులు కె సత్యనారాయణ, అధికారులు యోగానంద్, లోకేష్, విక్రమ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం అంటే మనుషుల నుంచి జంతువులకి, జంతువుల నుంచి మనుషులకి ఏ విధమైన వ్యాధులు ట్రాన్స్ఫర్ కాకుండా తీసుకోవాల్సిన చర్యలు అంటే ఒక వ్యాక్సినేషన్ కానీ జాగ్రత్తలు కానీ అన్నిటిని పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేసే దినోత్సవం ప్రతి సంవత్సరం ఇదే రోజున జరుగుతూ ఉంటుంది. ఈ రోజున స్థానిక రాజమండ్రి వెటర్నరీ హాస్పిటల్, ఈ జిల్లాకి ఇదే హెడ్ క్వార్టర్స్. ఇక్కడ మనం ఒక డ్రైవ్కి తీసుకొని యానిమల్స్కి వ్యాక్సినేషన్ చేయడంతో పాటు యానిమల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వ్యాక్సినేట్ చేసి ఫ్యూచర్లో ఏ విధమైన వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అన్నీ కూడా వారితో చర్చించే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో నేను కూడా భాగ్యస్వాములు అవ్వడం అన్నది యాజ్ ఎ యానిమల్ లవర్ అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. తెలియని అంశాలు కూడా తెలుసుకుంటా ఉన్నాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. జంతువుల్ని ప్రేమించడంతో సరిపోదు, వారు ఆరోగ్యకరంగా ఉంటూ మీరు కూడా ఆరోగ్యకరంగా ఎలా ఉండాలన్న దాని మీద కూడా అవగాహన చేసుకోవాలి. అది ఇక్కడ గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్లోని వాటిపైన డ్రైవ్ అవుతూ ఉంది. తెలియని వాళ్ళు తెలుసుకోండి, రండి, వ్యాక్సినేట్ చేయించండి మీ యానిమల్కి. మీరు కూడా వ్యాక్సినేట్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాం. ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా ప్రాంతీయ పశు వైద్యశాల రాజమహేంద్రవరంలో ఈ పెంపుడు కుక్కలకి మరియు పెంపుడు జంతువులకి, అలానే పెంపుడు జంతువుల యజమానులకి, అలానే హై రిస్క్ పీపుల్ ఉన్నారు కదా, మన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి, పశుసంవర్ధక శాఖ సిబ్బందికి మరియు ఈ స్లాటర్ హౌస్ సిబ్బంది అందరికి కూడా ఈ యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఏంటంటే మామూలుగా జూనోసిస్ డే సందర్భంగా ఏం చేస్తామంటే పెంపుడు కుక్కలకి మనం వ్యాక్సినేషన్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనుషుల నుంచి పశువులకి, పశువుల నుంచి మనుషులకి సంక్రమించే వ్యాధుల నివారణలో భాగంగా అందుట్లో అతి ముఖ్యమైన వ్యాధి రేబీస్. ఆ రేబీస్ వస్తే ప్రాణం పోవడం తప్పితే వేరే మార్గం లేదు, ప్రాణాంతకమైన జబ్బు. కాబట్టి ఈ పెంపుడు జంతువులందరినీ కూడా మేము పశుసంవర్ధక శాఖ తరఫున ప్రతి సంవత్సరం కూడా జూనోసిస్ డే సందర్భంగా వ్యాక్సినేషన్ చేస్తూ ఉంటాం. ఈసారి కొంచెం ప్రత్యేకంగా ఏం చేస్తున్నామంటే పెంపుడు కుక్కలకే మాత్రమే కాకుండా వాటి యజమానులకి మరియు హై రిస్క్ పీపుల్ అందరికీ కూడా మనుషుల వ్యాక్సిన్ కూడా చేసి ఇద్దరినీ సంరక్షించాలి, సంపూర్ణమైన జూనోసిస్ డే ఉద్దేశాన్ని నిర్వర్తించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది.